హాయ్ అండి. నేను మొన్న ఈ ముల్లంగీలు పొలంలోటి కట్ చేశానండి. దీని ఆకైతే చాలా ఎక్కువగా ఉంది. పొలంలో ఈ సైజుకొచ్చాయండి ముల్లంగీలు. పెద్దగానే వచ్చాయి. ఈ ముల్లంగీలల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దుంప కూరలు చాలామంది తినొద్దంటారు. కానీ ముల్లంగి అయితే మనం తినొచ్చు. ఈ ముల్లంగి మనము సాంబారు, పచ్చడి అట్లా ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చండి. ఇంతే కాకోకుండా ఈ ఆకుతో కూడా మనము కర్రీ చేసుకోవచ్చు. ఆకు కూడా మనకు వేస్ట్ కాదండి. ఫ్రెష్‌గా బాగా మన ఇంట్లో ఉండేదే అయితే మనము ఆకుతో కూడా కర్రీ చేసుకోవచ్చు. ఇలా మన ఇండ్లల్లో టెర్రస్ పైన కూడా కుండీలల్లో వేసుకున్నా కూడా ముల్లంగి బాగా వస్తాయండి. మనము చేసుకోవడానికి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు 4, 3 అలా తీసేసుకొని మనము కర్రీ అయినా చేసుకోవచ్చండి. ఇవండి మా పొలంలోనివి ముల్లంగీలు. మీకు కూడా ఇవి నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.